ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించవలెను. మన తండ్రి దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తుని కృపా సమాధానం మీకు కలుగును గాక. యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనం ఉత్సహించి సంతోషించదము. ఓ ప్రభువా, మా పెదవులు తెరువుము, స్తుతిని ప్రచురపరచును. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకుడు మహిమ కలుగును గాక. త్రియేక దేవుని స్తుతి. మా తండ్రి దేవా, నీ శక్తి వలన జ్ఞాపకమును సమస్తము సృష్టించినందుకును, నీ ప్రియ కుమారుని మా రక్షకుని చేయటం ద్వారా ఈ లోకం ఎంతో ప్రేమించినావని రుజువుపరిచినందుకు నిన్ను స్తుతించున్నాం. కుమారుని దేవా, మా అపరాధములకు అప్పగించబడి నీవు తిరిగి లేచి ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా చేయుటకు పాపము తప్ప అన్ని విషయంలో మామూలు చేయబడినందుకు నిన్ను స్తుతించున్నాం. పరిశుద్ధాత్ముడైన దేవా, సత్యమంతులు నడిపించి మా హృదయములలో దేవుని ప్రేమను కుమరించినందుకే నిన్ను స్తుతించున్నాం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడైన దేవా, యుగ యుగములకు నీకే సమస్త స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. నేను లేచిన తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగా నీ ఎటును పాపం చేస్తని ఇక మీదట నీ కుమారుడుని అనిపించుకున్నట్టు యోగ్యుడను కాను, యోగ్యురాలను కాను. నన్ను నువ్వు కూలి వారిలో ఒకరిగా పెట్టుకొని మా రథంతో చెప్పుదునని అనుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. మనం పాపం లేని వారు మనం చెప్పుకునే మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములను మనం ఒప్పుకునే నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతిని వాళ్ళ పవిత్రులుగా చేయం. మనం మోకరించి మనం కానండి మనల్ని మనము హృదయపూర్వకంగా పరీక్షించుకుందాము. సర్వశక్తి గల దేవుని యొక్క మన పాపములను వినయంతో ఒప్పుకుందాము. సర్వశక్తియు మిక్కిలి కనికరముల తండ్రి, తప్పిపోయిన గొరవల్ని మార్గంలో తప్పి తిరిగి మా హృదయంలో ఆలోచన ఆశలకి అనుసరించదని నీ పరిశుద్ధమైన ఆజ్ఞ మీరితిమి. మేము చేయవలసినవి చేయక చేయడానికి చేస్తుంది. మాలో క్షేమం ఏమీ లేదు. అయిన మా ప్రభు అయిన క్రీస్తు యేసు ద్వారా నీ మనుషులకు తెలియజేసిన వాగ్దానం ప్రకారం ఓ ప్రభా, పాప పీడితులను కరుణింపుము. ఓ దేవాతమ తప్పితులను వారిని కాయము, పశ్చాత్తాపడి వారిని తిరిగి చేర్చుకును. మరియు మిక్కిలి కనికరముగా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునట్లుగా మేము ఇక భక్తి, నీతి, సుబుద్ధులతో జీవించలాగున ఆయన నిమిత్తము దయచేయము. ఆమేన్. సర్వశక్తియు కనికరముగల దేవుడు మన సమస్త పాపములను క్షమించి వాని నుండి మన విడుదల దయచేసి మన నడత దిద్దుకొనుటకు తగిన సమయం దయచేసి పరిశుద్ధాత్మ యొక్క కృపయు ఆదరణయు మనకు అనుగ్రహించును గాక. ప్రభువును స్తుతించుడి, ప్రార్థించుకుందాము. అక్టోబర్ నెల చివరి ఆదివారము, పెంతెకోస్తు తర్వాత 20వ ఆదివారపు సంగ్రహ ప్రార్థన, మత సంస్కరణ ఆదివారము, దేవుని సార్వభౌమత్వము, న్యాయము, శాంతిని వేడుకగా జరుపుకొనుట. న్యాయము మరియు శాంతికి కర్తమైన దేవా, నీవు చూచినట్లుగా చూచుటకు మరియు నీవు చేయుటకున్నట్లుగా చేయుటకును మా మనస్సును వినూత్నీకరించి నీ వాక్యమును బట్టి నీకు స్తోత్రములు. హింస, దోపిడీ మరియు అపనమ్మకస్తుల మధ్య న్యాయము మరియు శాంతి ఉద్యమములుగా అందరము పరిశుద్ధాత్మ ఐక్యముందుంది నిత్యము నీతో పరిపాలించినట్లుగా మమ్మల్ని చేయమని నిన్ను బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. మనమందరము లేచి నిలువబడి ఉండగా